అభిమానులు అల్లు అర్జున్ అభిమానులు ఏం చేసిరాక ఈ సోషల్ మీడియాలో ఒకటి ఫేక్ ఇన్స్టాగ్రామో ట్విట్టరో ఏదో ఒకటి వీళ్ళు తయారు చేసిరట. ఇది తయారు చేసి ఈ రామ్ చరణ్ తేజ్ ఏదైతే తీసిండో సినిమా గేమ్ చేంజరు దాని మీద మొత్తం రూమర్సు, ఇక అది పనికిరాదు అంటే, అది అట్టర్ ఫ్లాప్ అంటే, అది ఇట్లా అంటే అట్లా అంటే అని ఈ అల్లు అర్జున్ అభిమానులు మొత్తం ఈ గేమ్ చేంజర్కు ఎసరు పెట్టి దాన్ని నేలబట్టించారు. ఇక ఇట్లా అయ్యేసరికి అంటే ఇది ఇప్పుడు సోషల్ మీడియానే కూస్తున్న మాట. ఇక ఇట్లా అయ్యేసరికి ఎట్లా చేయాలి ఏంది ఏం కథ అనేది ఇప్పుడు ఈ అభిమానులు, ఈ రామ్ చరణ్ అభిమానులు, ఇక్కడ అల్లు అర్జున్ అభిమానులు పంచాది పాడైపోరు. ఇప్పుడు మోతం మోగుతుంది సోషల్ మీడియాలో. ఇక ఈ రకంగా అయ్యేసరికి మరి ఎందుకు ఇట్లా ఏమా ఇట్లా ఇక మరి గా మధ్య కాలంలోనే పుష్ప 2 సినిమా తీసినప్పుడు తొక్కిసలాటలో మరి ఎంత ఘోరం జరిగిందో, ఎంత ఇదైపోయిందో, ఇక మరి ఆయన అరెస్ట్ చేసిర్రు, జర ఆవాహం అయింది. అయినా కానీ బాగానే మళ్ళా ఎమ్మడే కోలుకున్నారు. ఇక షెడో పాటో నడుస్తుంది. మరి ఇక ఈ రకంగా ఇప్పుడు ఇక్కడ మెగా ఫ్యామిలీకి, ఇక్కడ అల్లు ఫ్యామిలీకి పంచాయతీ మాత్రం ఇప్పుడు మోతం మోగుతుంది. ఇక ఈ తరుణంలో చరణ్ అల్లు అర్జున్ని తన ఏదైతే ఆయన సోషల్ మీడియా వాడుతుండో ఇన్స్టాగ్రాము ట్విట్టరు అందులోకెళ్ళి ఈయన సోపతి కటిఫ్ చేసిండట. ఎవరిది? అల్లు అర్జున్ సోపతి కటిఫ్ చేసిండట. ఇక మరి ఇప్పటికైతే పంచాది మోతం మోగుతుంది. మరి రేపు ఇంకా ఏం జరగబోతుంది, ఇంకా ఎటువంటి అనర్థాలకు దారితీస్తుంది వీళ్ళ పంచాది అనేది మరి మునుముందు చూద్దాం. అంటే ఇక ఒకప్పుడు మరి కృష్ణార్జున యుద్ధం, రామాంజనేయ యుద్ధం అంటే రామునికి ఆంజనేయునికి ఏం యుద్ధం అంటే అది ఇక మరి విధి ఆ రకంగా కొన్ని సృష్టి ఆ రకంగా మరి జరగవే వంతుంది కాబట్టి జరుగుతుంది. ఇప్పుడు చూద్దాం మరి ఇక్కడ చుట్టాలైన పక్కాలైన ఇక్కడ అల్లు అరవింద్ కుటుంబము, ఇటు మెగాస్టార్ చిరంజీవి కుటుంబము మరి ఇప్పుడు పంచాయతీలలో మునిగి మోతం మోగిస్తున్నారు. రేపు ఈ పంచాయతీ ఏడికి దారితీస్తుంది ఏం కథ ముందు చూద్దాం. సరే, ఇక పోతే కేసీఆర్ జాతి ప్రజలను జాగృతం చేసిన జననేత, దశాబ్దాల కళను సాకారం చేసిన జాతిపిత. అమ్మనింద